న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్ఐసి కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి పైగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి ఉద్యోగులమంతా ఒకే యూనియన్గా ఏర్పడి తమ హక్కుల సాధన కోసం నిరసనలు తెలుపుతున్నామన్నారు. తాము కష్టపడి పనిచేసే వచ్చే జీతాల పరంగానే తమకు చెల్లింపులు జరపాలని కోరుతున్నామని, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. గత ఆగస్టులోనే 1 year అయిపోయేది మనకు. అయినా మనం ఓపికతో ఎన్నో రోజులు వేచి చూసుకుంటూ మనం ఈరోజు అన్ని యూనియన్లను కలుపుకొని జాయింట్ ఫ్రంట్గా ఏకమై ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. మనం చార్టర్ సబ్మిట్ చేసి కూడా దాదాపు 1.5 year అవుతుంది. బ్యాంకు వాళ్ళకు సెటిల్ అయింది, 99% వాళ్ళకి అయింది. వాళ్ళకు కూడా 5 day week ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మనకు ఇంకా కూడా పైన స్పందన లేకపోతే మనం ఈరోజు ప్రప్రథమంగా లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. జనవరి 3వ తారీఖు కూడా లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్స్, జనవరి 10వ రోజు 1 hour వాకౌట్ స్ట్రైక్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో మనకు అఖిల భారత సంఘాలు అన్నీ కలిసి కాల్ ఇవ్వడం జరిగింది. దీంతో కూడా కాకపోతే ఇకనైనా ముందుకెళ్ళి 1 day 2 day స్ట్రైకులు కూడా ఇంతకుముందు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు కూడా చేయడానికి కూడా మేము సిద్ధమేనని మేనేజ్మెంట్కు ఇది ఒక హెచ్చరిక రూపేణ జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఎంప్లాయీస్ కోరికలు. వేరే ఆలోచన కాదు, మనం కష్టపడ్డ జీతాల మీదనే మాకు చెల్లించాలనేది అడగడం సబబు కాబట్టి మేము సబబుగానే దీన్ని అడగడం న్యాయమైన కోరికలు ఇవి. కాబట్టి ఇది లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్స్ ఈరోజు పాల్గొన్న ప్రతి యూనియన్ మెంబర్స్ అందరికీ కూడా మనం ఎస్యూ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్తో తెలియజేస్తాం.